వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన, పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని. పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు. సభ ఏర్పాట్లపై సమీక్ష చేసిన మంత్రి నారాయణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఉప ఎన్నిక. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం. జాగృతి జనం బాట యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన కవిత. పోస్టర్పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు. సామాజిక తెలంగాణ అన్నందుకు తన మీద కుట్రలు చేశారన్న కవిత. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి. హైదరాబాద్ను మైక్రోసాఫ్ట్ మార్చినట్టే విశాఖను గూగుల్ మారుస్తుందన్న లోకేష్. ఏపీలో బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్య. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి. హైదరాబాద్ను మైక్రోసాఫ్ట్ మార్చినట్టే విశాఖను గూగుల్ మారుస్తుందన్న లోకేష్. ఏపీలో బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్య. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనలు అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని, దానికి నిదర్శనమే ఇటీవలి గూగుల్ ఒప్పందమని ఆయన అన్నారు. డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి. 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్. నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్. మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి అదే డిస్కస్ చేశాం. వాళ్ళకు హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తాం జరుగుతుంది. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి, ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి. ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్, వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి. ఒక పక్కన విశాఖపట్నంలో, అమరావతి ఈ రీజన్ రెండోది, మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళి. మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు గౌరవం అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కలాం జీవితం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధికి కలాం చేసిన కృషి అపూర్వమని అన్నారు. కలాం చూపించిన మార్గంలో యువత నడిస్తే భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. కలాం కలల భారత్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మాగంటి గోపీనాథ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ వాసులకు డ్రగ్స్ అలవాటు చేశాడని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ నేతలు అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాగంటి కుటుంబాన్ని క్లబ్లలో డ్రగ్స్ సరఫరా ఎవరు కనుసన్నల్లో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి. ఎవడు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరు కనుసన్నలు అయినాయి? ఏం సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్ బానిసలకా? వాళ్ళు విక్టిమ్స్కా? వాళ్ళ మీద సింపతి చూపెట్టాలి. సరఫరా చేసిన వాళ్ళకా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పూర్తి మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగా ప్రకటించారు. ఒక కుటుంబ సభ్యుడు దూరమైనా పార్టీ స్థిరంగా నిలబడగలదని ఈ ఎన్నికలు నిరూపిస్తాయని అన్నారు. గోపీనాథ్ను వ్యక్తిగతంగా కాకుండా పార్టీ చిహ్నంగా ప్రజలు గుర్తించుకున్నారని తెలిపారు. మాగంటి సునీతను పార్టీ ప్రతీకగా భావిస్తూ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోరాడుతోందని చెప్పారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరేలా ప్రజలు సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. దెబ్బ కొట్టడానికి వారు రెడీగా ఉన్నారు. అట్లాగే ముమ్మాటికి ప్రతి వర్గం ఇవాళ పేదలు, బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ అని చెప్పి గొంతు కోసినందుకు, చెల్లని జీవో ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేసినందుకు బీసీలు కుత ఉడుకుతున్నారు. వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎల్లుండి బంధుకాలు కూడా పిలిపించారని తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రతి వర్గం, వీళ్ళు వాళ్ళని కాదు, దళిత బంధు అని మోసం చేసి అభయ హస్తం అని చెప్పి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుత ఉడుకుతా ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా ప్రజల దీవెనలు మా అభ్యర్థి సునీత గారికి ఉండాలని చెప్పి, పార్టీ సమిష్టిగా వారి గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి కూడా, అట్లాగే మీడియా మిత్రులకు కూడా దయచేసి మీ ఆశీర్వాదం కూడా మా అభ్యర్థికి ఉండాలని చెప్పి కూడా అభ్యర్థిస్తూ, మరి వారి గెలుపు కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ నవంబర్ 11 నాడు కారు గుర్తు మీద ఓటు వేసి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని మళ్ళీ ఒకసారి కోరుతూ మీ అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా శక్తివంతమైన రాష్ట్రంగా మార్చడం లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి క్లస్టర్ బేస్ అప్రోచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నంను $1 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రోడ్లు, ఐటీ, విద్య, పరిశ్రమలపై ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా అవసరం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి. 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి అదే డిస్కస్ చేశాం. వాళ్ళకు హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు? ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని
2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తూ జరుగుతుంది. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని, హైదరాబాద్కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి, ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి. ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్, వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి. ఒక పక్కన విశాఖపట్నంలో, అమరావతి ఈ రీజన్ రెండోది, మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్. మాగంటి సునీత కన్నీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత భావోద్వేగానికి డ్రామా అని చెప్పడం సిగ్గుచేటు వ్యాఖ్య అని వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాలప్పుడు నేతలు కన్నీళ్లు పెట్టారు, అవి కూడా డ్రామాలా అని ప్రశ్నించారు. మహిళా గౌరవం కాపాడాల్సిన నేతల్లే అవమానకరంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. మాగంటి కుటుంబం అనుభవిస్తున్న బాధను రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. కుటుంబం తప్ప తెలియకపోతే బయటికి తెచ్చి మైక్ పెట్టి ఏడిపిస్తా ఉన్నారు. మైక్ పెట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఆడలను తీసుకొచ్చి మైక్ పెట్టి ఏడిపించి ఓట్లు అడిగితే వాళ్ళకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ సానుభూతి పేరు మీద మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఉద్యమాన్ని విడిచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. గడ్చిరోలి పోలీసుల సమక్షంలో 60 మంది సహచరులతో కలిసి ఆయుధాలను అప్పగించారు. గత కొంతకాలంగా మావోయిస్టు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు రాసిన అభయ్ చివరికి జనజీవన స్రవంతిలోకి చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. ఫడ్నవీస్ ఈ లొంగుబాటును స్వాగతిస్తూ నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో ఇది ఒక మైలురాయి అని అన్నారు. మావోయిజం హింసను త్యజించి ప్రధాన ప్రవాహంలోకి వస్తున్న నాయకులు దేశానికి ఆదర్శమని చెప్పారు. आज मला या गोष्टीचा आनंद आहे की गडचिरोलीच्या विकासाचा जो संकल्प आम्ही हातामध्ये घेतला होता, आज गडचिरोली हे स्टील मॅग्नेट बनत आहे. आज गडचिरोली आणि चंद्रपूर या सगळ्या भागामध्ये जवळपास 3 लाख कोटी रुपयाची इन्व्हेस्टमेंट आलेली आहे. मोठ्या प्रमाणात रोजगाराची निर्मिती होते आहे आणि या ठिकाणी जे लोक इन्व्हेस्टमेंट करतायत, गुंतवणूक करतायत, त्या गुंतवणूक करणाऱ्या प्रत्येकाला मी सांगतो आहे की तुम्हाला ज्या सवलती पाहिजे त्या आम्ही देऊ, पण आमची अट एकच असणार आहे आणि ती अट ही असणार आहे की तुमच्याकडे जी मंडळी कामाला लागतील त्यातली 95% मंडळी ही भूमिपुत्रच असली पाहिजे. स्थानिकांनाच या ठिकाणच्या रोजगार मिळाला पाहिजे. आमचा संकल्प आहे पुढच्या 5 ते 7 वर्षामध्ये गडचिरोली आणि लगतच्या चंद्रपूरच्या भागामध्ये. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తున్నానని, కానీ తన యాత్రల్లో ఆయన ఫోటోను వాడకూడదనుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడు కావడంతో ఆయన ఫోటోని ఉపయోగించడం నైతికంగా సరైనది కాదని భావిస్తున్నా అని కవిత స్పష్టం చేశారు. పార్టీ చిహ్నం కంటే ఉద్యమం, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని చెప్పారు. తన రాజకీయ ప్రయాణం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించారని గుర్తు చేస్తూ అదే మార్గంలో తాను కూడా ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు. నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, 1 కాదు 2 కాదు. ఆ కన్సర్న్ ఉంది కాబట్టే
ఒక మాట చెప్పిన నేను, భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని. సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీనిలో తప్పేముంది? అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగింది. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నాను. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు, ఒక ఎస్సీలది కాదు, ఒక ఎస్టీలది కాదు, అందరిది. ఓసీలలో ఉన్న పేదవాళ్ళది, మా మహిళలది, మా ఆడబిడ్డలది, మా యువకులది, మైనార్టీలది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, అందరిది. అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి. ఇవాళ వస్తున్నాయా, అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు? చూస్తున్నామా ఎక్కడన్నా? కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు, అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నారు. ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం. అన్ని లేయర్స్లో, అన్ని చోట్ల, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం, దానికోసం పనిచేస్తాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘ నేతలు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫోటోలకు ముందుకు వెళ్లే విషయంపై తలెత్తిన వివాదం పెద్దగా మారింది. రామచంద్రరావు, ఆర్ కృష్ణయ్య సమక్షంలోనే ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారని సమాచారం. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ నేతలు మధ్యవర్తిత్వం చేసి పరిస్థితిని శాంతింపజేశారు. బీజేపీ వర్గాలు ఈ సంఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ గౌరవానికి భంగం కలిగించే చర్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని నాయకత్వం హెచ్చరించింది. ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన పార్టీ నేతలు అంతర్గత గొడవలతో వార్తలు నిలవడం విచారకరమని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. దాన్ని మళ్ళీ మొదలుపెట్టి అసలైనటువంటి ఒక బీసీల కులగణన జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈ కులగణన జరుగుతున్నది. దీన్ని ఈరోజు మనం స్వాగతించకపోగా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారి యొక్క వ్యతిరేకంగా ఈ యొక్క మమ్మల్ని అడిగారు ఆ రోజు, మీరు ఇంప్లీడ్ కావాలని. ఆర్ కృష్ణ ఆ బీసీ రిజర్వేషన్లో ఇంప్లీడ్ అయ్యారు. వారితో పాటు అనేకమైన కుల సంఘాలు ఇంప్లీడ్ అయినాయి. ఆ పిటిషన్స్ అన్నీ కూడా అలో అయినాయి. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. నేను మా కార్యకర్తల్ని, మా నేతలు కూడా అడుగుతున్నాను, చెప్తాను, మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్కు సపోర్ట్ చేయండి. మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నేతలకు నేను పిలుపునిస్తున్నాను. ఇప్పుడు మన కృష్ణయ్య గారు మాట్లాడతారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ డేటా సెంటర్ను తెచ్చిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి గ్లోబల్ ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి వస్తోందని అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, కూటమి ప్రభుత్వమే తిరిగి రాష్ట్రాన్ని టెక్ హబ్ గా మార్చుతున్న ఏ సిటిజన్ అయినా గూగుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే గర్వంగా, ఆనందంగా వెల్కమ్ చెప్పే పరిస్థితి. కానీ మీరు చేసే విమర్శలు చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కాకపోవడం వల్ల నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మీకు టెక్నాలజీ తెలిస్తే నిన్న గూగుల్ క్లౌడ్తో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని స్వాగతించేవాళ్ళు. అలాగే డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త యుగం నిన్నటి నుంచి ప్రారంభమైంది. గూగుల్ అనౌన్స్డ్ $15 billion ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏఐ అండ్ డేటా హబ్, ఇట్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్సైడ్ ద యుఎస్. దిస్ హబ్ విల్ బ్రింగ్ గూగుల్స్ ఫుల్ AI stack to India and support local AI innovation and development. గూగుల్కి పర్ డే రెవెన్యూ $1.07 billion. అలాగే అటువంటి కంపెనీ మన దగ్గర డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తుంటే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా. కానీ వైసీపీలకు మాత్రం ఇది అర్థం కావట్లా. ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా. ఎక్కడో కాస్ట్, ల్యాండ్ వాల్యూ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి విండ్ పవర్ పెడుతున్నలాగా డేటా సెంటర్ అని వాళ్ళు భావిస్తున్నారేమో, నాకైతే
అర్థం కాని పరిస్థితి. అలాగే యంగెస్ట్ స్టేట్గా ఉంది, హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రాష్ట్రం మారబోతుంది. దానికి తార్కాణం ఈ గూగుల్ కంపెనీ రాక. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. అమెరికాలో వాషింగ్టన్ డీసీకి కోతవేటు దూరంలో డొలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేస్లో లౌడన్ అనే కౌంటీ ఉంటుంది. ఆ కౌంటీ వర్జీనియాలో ప్రపంచానికి డేటా సెంటర్ ఎల్ఐగా పేరు తెచ్చుకుంది. అమెరికా రాజధానికి ఆనుకుండే ఈ ప్రాంతంలో ఇది డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. దానివల్ల యుఎస్ మొత్తం మీద టాప్ 5 కౌంటీల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న కౌంటీ అది. ఆ కౌంటీలో డేటా సెంటర్లు, చాలా కంపెనీలు డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం నంద్యాలలో ఏర్పాటు వేగంగా సాగుతున్నాయి. మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల బృందం టీడీపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. మండలాల వారీగా బస్సులు, భోజన సరఫరా, వసతి సదుపాయాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. ఉదయం 11 గంటలకల్లా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు కర్నూలుకు చేరుకోవాలని సూచించారు. జనసేన, బీజేపీ నేతలతో సమన్వయం సాధించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సవరణల వల్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ప్రధానమంత్రి మోదీ పట్ల కృతజ్ఞతాభావంతో సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్నూలు సభ ద్వారా కూటమి బలం మరోసారి ప్రజలకు అర్థమవుతుందని నారాయణ అన్నారు. కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని శంకుస్థాపనకి ఇనాగరేషన్స్ కూడా యాక్చువల్ గా వాళ్ళు ప్రధానమంత్రి గారు యాక్చువల్ గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరుగుతాయి. జిఎస్టీ ఏదైతే ఉందో ఈ రోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజల మీద బర్డెన్ తగ్గించాలనే ఉద్దేశంతో, ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు, సులభతరం చేశారు. దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభ. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వంలోని నకిలీ మద్యం దందాపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న నిరసనలకు భయపడి జోగి రమేష్ పేరు చెప్పించారని ఆరోపించారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేది చంద్రబాబు నాయుడు నియమించిన అధికారుల తీరే అని ఎద్దేవా చేశారు. అసలు నకిలీ మద్యం దందా వెనుక ఉన్న పెద్దలను రక్షించేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్ కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్ గా అర్థమవుతోంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్ గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునే వాళ్లే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజల చేత నకిలీ మద్యం దాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతా ఉన్నాయి. బీసీలకు పదవులు ఇచ్చిన కేసీఆర్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య పిలుపు. బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ బీసీలకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కేసీఆర్ చేపట్టిన ఉద్యమానికి బీసీ వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో బీసీల పాత్ర ఎంతో ముఖ్యమని, బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో బీసీల స్థాయి గణనీయంగా పెరిగిందని తెలిపారు. కేసీఆర్ తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు బీసీ వర్గాలకు బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలు మరింత శక్తివంతంగా ఎదగాలంటే ఐక్యత అవసరమని అన్నారు. పార్టీలు మారినా బీసీల సంక్షేమం అనే లక్ష్యం మాత్రం నిలకడగా ఉండాలని కృష్ణయ్య సూచించారు. బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అని అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల ప్రచారం నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, తప్పనిసరి మీ పాత గట్టిగా ఉంటుందని భావిస్తూ. మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనార్దన్ రావుతో తాను చాట్ చేశానని ఎవరైనా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
తాను చేసిన పని ఏది తప్పు కాదని, అవాస్తవ ప్రచారంతో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను, కానీ కొన్ని వర్గాలు నన్ను బ్లాక్మెయిలింగ్ చేయాలని చూస్తున్నాయని జోగి రమేష్ అన్నారు. తాను భయపడే వ్యక్తి కాదని, ఎలాంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంలో తన పేరును లాగడం కుట్రగా అభివర్ణించారు. నిజం నాతో ఉంది, న్యాయం గెలుస్తుంది అంటూ తన స్థానం స్పష్టంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు మిన్నంటున్నాయి. వాళ్ళందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన, పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని. పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు, సభ ఏర్పాట్లపై సమీక్ష చేసిన మంత్రి నారాయణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం. జాగృతి జనం బాట యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన కవిత, పోస్టర్పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు. సామాజిక తెలంగాణ అన్నందుకు తన మీద కుట్రలు చేశారన్న కవిత. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడి, హైదరాబాద్ను మైక్రోసాఫ్ట్ మార్చినట్టే విశాఖను గూగుల్ మారుస్తుందన్న లోకేష్. ఏపీలో బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్య. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.